దేవుని నామానికి స్తోత్రాలు. నాకు 3 సంవత్సరాల క్రితం హెల్త్ బాలేదు. హాస్పిటల్‌కి వెళ్తే హార్ట్ బీట్ చాలా తక్కువుంది. ఏ టైంలో ఏమైద్దో చెప్పలేము అన్నారు. అంబులెన్స్‌కి ఫోన్ చేసి ఆక్సిజన్ పెట్టుకొని హాస్పిటల్‌కి తీసుకెళ్ళండి అని చెప్పిర్రు. తమిళనాడు నుంచి గుంటూరు వరకు అంతే వచ్చినాం. మాటకు హార్ట్ బీట్ చెక్ చేసుకుంటూ. గుంటూరు హాస్పిటల్‌కి వెళ్తే హార్ట్ బీట్ అన్నీ చెక్ చేసి మొత్తం ఒక 5 లక్షలు ఖర్చు అవుతుంది. గుండెలో ఏదో మిషన్ పెట్టాలి కట్ చేసి అని చెప్పారు. చెప్తే ఇంక మనకు భయం వేసింది. హార్ట్ బీట్ గుండెలో మిషన్ అంటే అది ఎట్టుంటుందో ఏమో తెలియదు. ఇంకా తగ్గితే నువ్వు తగ్గియాలయా, లేకపోతే ఇంక నేను నా జీవితం ఇంతే అనుకొని మందులు వాడుతా అని చెప్పి హాస్పిటల్ నుంచి బయటికి వచ్చిన. మా ఆడపడుచు వచ్చేది అప్పుడు గుంటూరు మందిరానికి వెళ్ళేది ఇసాకాయ దగ్గరికి. ఏం కాదు స్వర్ణమ్మ, ఆయన దగ్గరికి వెళ్తే బాగా అయింది, సాక్ష్యం చెబుతాను అనుకో, బాగా అయితే ఏం కాదు చర్చికి పో అని చెప్పి నాకు ఇక్కడ నుంచి ఏసు రక్తం డబ్బాలు తెచ్చి ఇచ్చింది. ఆ ఏసు రక్తం వేసుకుంటూ కొంచెం అనారోగ్యంగా ఉన్నప్పుడు ఉన్నాను. నేను హాస్పిటల్కి వెళ్ళలేదు ఇంకా చూపించుకోవటానికి. పోయిన సంవత్సరంలో మేము ఇక్కడికి రావడం జరిగింది. పోయిన సంవత్సరం వచ్చినప్పుడు ఇక్కడ అయ్యగారి దగ్గర ప్రార్థన చేయించుకున్నా. వచ్చి నా సమస్య చెప్పిన. నాకు హార్ట్ బీట్ తక్కువ కొట్టుకుంటుంది అన్నారు. అన్న నాకు ఆపరేషన్ అంటే భయం అయ్యి ఆర్థికంగా డబ్బులు లేక నేను హాస్పిటల్కి వెళ్ళలేదు, ఆపరేషన్ భయపడ్డానని చెప్పిన. ఆపరేషన్ వద్దేమొద్దు పోరా, నీ గుండె గట్టిది అని ప్రార్థన చేసిండు అయ్యగారు. 2 నెలల తర్వాత మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళిన. 40 కొట్టుకునే నా గుండె ఇప్పుడు 88 కొట్టుకుంటుంది. నా పనులు నేను చేసుకోగలుగుతున్నా. నా పని బయట పని కూడా నేను చేయగలిగే శక్తి వచ్చింది. ఇదే నా సాక్ష్యం. నా సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక.